నా పేరు రాఘవేంద్రన్. శివానంద సుధా ఫౌండేషన్ నేను డైరెక్టర్. ఇప్పుడు ఈనాడు అది ముగింపు అయింది. ఇప్పుడు చెప్పండి కరెక్ట్గా. నా పేరు రాఘవేంద్రన్ అంటారు. నేను శివానంద సుధా ఫౌండేషన్ ఒక డైరెక్టర్. ఈ సమ్మర్ క్యాంపు పిల్లల కోసం అని చేశాము. అది 26 ఏప్రిల్ నుండి ఈనాడు ముగిసింది. అది అందరికీ సర్టిఫికేట్ ఇవ్వటం కూడా జరిగింది. ఇక్కడ ఈ క్యాంపులో చాలా సబ్జెక్ట్స్ మన సనాతన ధర్మానికి సంబంధించింది చెప్పబడింది. ఏమిటి ఉద్దేశం ఏమిటంటే, మన సనాతన ధర్మం, మన వేద ధర్మం అవంట ఇతర దృష్టిలో ఏమిటంటే కేవలం పూజ పునస్కారం ఏదో ఉంటుంది, కానీ అందులో విజ్ఞానం లేదని అనుకుంటూనే ఉన్నారు. కానీ ఈ సమ్మర్ స్కూల్ అయిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పబడిందంటే, మన వేదంలోనే అద్భుతమైన విజ్ఞానం ఉంది. గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఆయుర్వేదం, నాట్యం, సంగీతం, ఇంకా ఎన్నో కళలు, ఇవన్నీ ఇంత విజ్ఞానం ఉంది. మనం కేవలం పూజ పురస్కారం, హవనం, హోమం మొత్తం కాదు, అది ఎంతో వాళ్ళు పరిశోధన చేసి ఎంతో కనిపెట్టారు అని ఆ విషయాల గురించి పిల్లలకి చెప్పడం జరిగింది. ఆయా సబ్జెక్ట్లో నిష్ణాతులు వచ్చి వాళ్ళకి పిల్లలకి పాఠాలు చెప్పారు. వాళ్ళకి గణిత శాస్త్రం అనుకోండి, గణిత శాస్త్రంలో మనం ఏమేమి సాధించాము, పెద్ద నంబర్ ఉంటుంది, ఇంకో పెద్ద నెంబర్తో మల్టిప్లై చేయటం నిమిషంగా చేసేయచ్చు. మీరు చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎలా చేయాలి, ఇలాంటి ఖగోళ శాస్త్రం అది ఎలా ఉంటుంది, ముహూర్తం సింధు ఎలా మీరు ముహూర్తం పెట్టాలి, ఇలాంటి ఎన్నో విషయాలు ఆస్ట్రాలజీకి సంబంధించింది కూడా చెప్పబడింది. ఆయుర్వేదం, మీరు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, మీకు ఏ జాగ్రత్తలు పడాలి, ఏ భోజనం చేయాలి, ఏది చేయకూడదు, ఇలాంటి ఎన్నో విషయాలు కూడా వాళ్ళు చెప్పారు. సో అలాగే యోగం, రోజును 7 నుండి 8 వరకు యోగాసనాలు చెప్పబడింది. అక్కడ పిల్లలకి అందరూ యోగాసనం నేర్పించారు. మొత్తం 56 పిల్లలు అన్ని స్కూల్స్ నుండి వచ్చారు. హైదరాబాద్ నుండి, వరంగల్ నుండి కూడా కొన్ని పిల్లలు వచ్చారు ఇక్కడ. అది ఈరోజు కంప్లీట్ అయింది.